విలువలు చూపించారు సార్. ఈ మధ్యన పెళ్లి చేసుకొని పారిపోకుండా ఫాదర్ నొప్పించి ఎలాగ పెళ్లి చేసుకోవాలన్న దాంట్లో చేశాడు. రీసెంట్ గా నేను కూడా మా ఫ్యామిలీలో సేమ్ మ్యారేజ్ అటెండ్ అయ్యాను. వాళ్ళకి ఈ సినిమా చూడమని చెప్పాలనుకుంటున్నాను అనమాట. ఈ సినిమా ద్వారా పర్లేదు, హీరో దాని సంబంధం లేదు, సినిమా స్టోరీని బాగా లాక్కొచ్చాడు అనమాట. స్టోరీని కొంచెం ఈ ట్రెండ్కి నచ్చకపోవచ్చు, కాకపోతే ఏంటంటే కొంచెం సినిమాని కొంచెం బాగా తీయడంలో కొంచెం బాగా చూపించాడు. హీరో హీరోయిన్ వేసి కాదు కానీ లవ్ స్టోరీ ఏ విధంగా ఉంటుంది, డిఫరెంట్ అడుగులో ఒక క్యారెక్టర్ నమ్ముకుంటే ఏ విధంగా ముందుకెళ్ళొచ్చన్న విషయం మీద చూపించాడు. సినిమా అంతా బాగుంది. సినిమా అంతా బాగుంది. పోయిటరీ లెసన్ లాంటిది. అందరూ కేర్ తీసుకుంటారు. ఆ కేర్లో కూడా చిన్న సినిమాలని చిన్న చూపు చూస్తారు, కానీ పెద్దవాళ్ళతో ఎక్కువ కంపోజ్ చేస్తే చాలా బెటర్ సినిమాలాగా అనిపించింది. అన్ని ఎలివేట్స్తో పాటు అందరికీ కనెక్ట్ అయ్యే విధానంగా ప్రతి ఒక్క అంబిషన్ కావాలన్న వాళ్ళు ఒక మంచి వేలో వెళ్ళాలి, మంచి సక్సెస్ కావాలి. సక్సెస్ అనేది కొద్దిగా దాగుడు మూతలు ఆడుతుంది. ఆ దాగుడు మూతలలో మనల్ని నిలబెట్టేది మన క్యారెక్టర్, సబ్జెక్టు అండ్ సక్సెస్లో ఉండే ఒక ఫీల్ అనేది కెరీర్కి ఎలా పెద్దపీట అనేది స్క్రిప్ట్ తగ్గట్టుగా డైరెక్టర్ అండ్ మణి శర్మ గారి మ్యూజిక్ ఈ మధ్యకాలంలో వినలేదు. ఒక మంచి ఇంపాక్ట్ మ్యూజిక్ అనేది క్యారెక్టరేషన్ తగ్గట్టుగా మురళీ శర్మ గారు కానీ, సునీల్ గారు కానీ, వెన్నెల కిషోర్ గారు కానీ వాళ్ళ రైమింగ్ బాగా రీచ్ అయ్యింది. సినిమా బాగుంది. మిస్టర్ కింగ్ అనేది ఈరోజు స్పోర్ట్స్ డే. ఈ స్పోర్ట్స్ డే ప్రతి ఒక్క అందరికీ ఒక గేమ్ మీద ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది. మూవీలో ఒక మంచి మెసేజ్ ఉంది. వాచబుల్ మూవీ. ఆల్ ది బెస్ట్ మూవీ టీమ్. ఈ సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ మూవీ, చాలా బాగుంది, సూపర్ ఉన్నది సినిమా, చాలా బాగుంది. బ్లాక్ బస్టర్ మూవీ. ఈ కెరియర్లో బాగా సినిమా హిట్ అయితే చాలా బాగుంది. హీరో కూడా కొత్త హీరో కాబట్టి చాలా మంచి కొత్త వాళ్ళు కదా, అందరికీ కనెక్ట్ అవుతుంది అనుకుంటున్నారా? అంటే కొత్త వాళ్ళు కూడా మనం ఎంకరేజ్ చేయాలి, వాళ్ళు కూడా పైకి రావాలి, అందరు డెవలప్ రావాలి. మనం సపోర్ట్ చేస్తేనే వాళ్ళు కూడా ఫ్యూచర్లో బాగా డెవలప్ అవుతారు. ఎంకరేజ్ చేయాలి అందరం కలిసి. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ మూవీ, చాలా బాగుంది సినిమా, సూపర్ హిట్ సినిమా. ముగ్గురు హీరోయిన్స్ ఉన్నారు. అవును, ముగ్గురు హీరోయిన్లుగా కొద్దిగా డిఫరెంట్గా పెట్టారు. స్టోరీ కొత్తగా తీసుకొచ్చారు, కొత్త మోడల్ తీసుకొచ్చారు. డైరెక్టర్ తీసుకున్న విధానం కూడా చాలా బాగుంది, చాలా హైలైట్ ఉంది సినిమా. సినిమాకి మాత్రం ఇక్కడ నీకు బోర్ కొట్టది, చూసినా కూడా మళ్ళీ ఇంకోసారి చూడాలనిపిస్తే అంత బాగుంది సినిమా. మనం కొత్త ఫ్యామిలీ అందరూ వచ్చి చూడవచ్చు, బాగుంది. మనం కొత్తలో కూడా ఎంకరేజ్ చేయాలి, వాళ్ళకు కూడా చేయాలి, అందరు రావాలి ఇండస్ట్రీకి. చాలా బాగుంది సినిమా, బ్లాక్ బస్టర్ మూవీ, సూపర్ సినిమా, చాలా బాగుంది సినిమా. మంగతయారు వినాన్నగారు వీళ్ళను భయ మంగతయారు భయ నా మంగతయారు సినిమా భయ. మిస్టర్ కింగ్ సినిమా ఫుల్ కామెడీ, చాలా బ్రహ్మాండంగా ఉంది. ఒక ఏజ్ వచ్చిన తర్వాత ప్రతి అమ్మాయి తనకు నచ్చిన అబ్బాయిని లవ్ చేస్తుంది. లవ్ చేసినప్పుడు మళ్ళీ పెళ్ళి కాడికి పోతారులే చాలామంది ఫెయిల్ అవుతుంటారు. 100కి 1-2 సక్సెస్ అవుతుంది. అది కంటెంట్. అటు అమ్మాయి అబ్బాయిని లవ్ చేసినప్పుడు తనను పెళ్లి చేసుకోక, తనను వదిలిండలేక, ఇటు పేరెంట్స్ని ఒప్పించలేక ఒక చెరుకు గడలాగా నలిగిపోతుంది అబ్బాయి మధ్యలో, పేరెంట్స్ మధ్యలో అనేది కంటెంట్. ఫుల్ కామెడీ సినిమా, చాలా బ్రహ్మాండంగా ఉంది. మంగతయారు మీ నాన్న యాడు వీళ్ళను. థ్యాంక్ యూ అన్న. మిస్టర్ కింగ్ అన్న మూవీ. సో మూవీ అయితే పేరుకి తగ్గట్టే అన్న యాక్టింగ్ మిస్టర్ కింగ్ లాగా చేసిండు. అంటే ఈ రోజుల్లో ఒక్కొక్కరు దొరకడమే కష్టం. మన 2-3తోటి రొమాన్స్లు చేసుకుంటా పులిహోర కలుపుకుంటూ ఉన్నాడు. సో మూవీ మాత్రం మంచి మెసేజ్ కూడా ఉందన్న. అంటే ఎప్పుడు అమ్మాయిల వెనకనే పడడం కాకుండా మన సక్సెస్ కోసం మన లైఫ్ జర్నీలో మధ్యలో ఎంతోమంది అమ్మాయిలు వస్తుంటారు పోతుంటారు, కానీ మనకు రియల్గా కనెక్ట్ అయిన అమ్మాయితోటి మన లైఫ్ బాగుంటుంది, వాళ్ళు మన సక్సెస్కి హెల్ప్ చేస్తారని మనం తెలుసుకుంటాం మన ఈ మూవీలో. సో మూవీ అయితే చాలా 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 బాగుంది. సో ప్రతి ఒక్కరు వాచ్ చేయండి, ఫ్యామిలీ తోటి చూడాల్సిన మూవీ. లైవ్ రియాక్షన్ చూసి వాళ్ళ లవ్ చూడడం నాకు చాలా నచ్చింది. థియేటర్స్లో వస్తుందని నేను చాలా పుష్ చేస్తున్నాను. ప్లీజ్ గో వాచ్ ద మూవీ. నాకు మీకు ఇచ్చిన లవ్ చాలా నచ్చింది. ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది అండి. ఆయన కలిసినప్పుడు చెప్పారు ఇలా ఫోకస్ చేసి మూవీ మీద చేద్దాం, బట్ ఆయన చెప్పిన తర్వాత కూడా నేను నమ్మలేదు. కానీ సాంగ్స్ వినిన తర్వాత బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. అండ్ కూడా అదే చెప్పారు.
ప్రతి వాళ్ళకి లైక్ బీజిఎం అండ్ సాంగ్స్ ఎవ్రీ సాంగ్ హిట్ అయిందండి. సో ఎవ్రీథింగ్ 1 తర్వాత million. మీరు ఫస్ట్ టైం సీనియర్ యాక్టర్స్తో చేశారు, వెన్నెల కిషోర్ కానీ తనికెళ్ళపల్లి గారు కానీ. ఒక మీకు ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది వాళ్ళతో? ఒక ఎక్స్పీరియన్స్ వాళ్ళతో ప్రతి యాక్టర్తో ఒక చాలా గుడ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఒక్కొక్క పర్సన్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఒక 10-15 years నేర్చుకుని నాకు 5 minutesలో నేర్పిస్తుంది. సో ఐ ఫెల్ట్ రియలీ గుడ్ అబౌట్. ఓకే, మీరు దీంట్లో ఇద్దరు హీరోయిన్స్ చేశారు, ఊర్వశి సింగ్ ఒక అమ్మాయి, అశ్విక అమ్మాయి. సో వాళ్ళతో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఇద్దరు హీరోయిన్స్ చేశారు, ఫస్ట్ ఫిల్మ్ ఇద్దరు ఇద్దరు చాలా బాగా చేశారండి. ఇద్దరికి వాళ్ళ క్యారెక్టర్స్ ఉన్నాయి అండ్ వాళ్ళ అకార్డింగ్ టు వాళ్ళ క్యారెక్టర్స్ చాలా బిహైండ్ ద సెట్ కంఫర్ట్ ఇచ్చారు. సేమ్ థింగ్ సీనియర్స్ కూడా చాలా కంఫర్ట్ ఇచ్చారు. సో వీలైతే 2 girls ఎక్స్ట్రాడినరీ చేశారు. సో మార్నింగ్ మూవీ అందరూ చూస్తున్నారు, ఇంటర్వెల్ తర్వాత కూడా చాలా మంచి ఫస్ట్ హాఫ్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. తర్వాత ఇప్పుడు సెకండ్ హాఫ్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత పబ్లిక్ రెస్పాన్స్ మీకు ఎలా అనిపించింది? అంటే ఇదంతా చూసిన తర్వాత ఐమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ అండి. ఎందుకంటే ఇన్ని రోజులు కష్టపడింది ఈ డేకే మీ ఆడియన్స్ రియాక్షన్ కోసం అండ్ మీ లవ్ చూపించిన తర్వాత ఐమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. ప్లీజ్ గో, ఐ వుడ్ టెల్ ఎవ్రీవన్, ఎంకరేజ్ టు గో వాచ్ ఇట్ ఇన్ ఆల్ థింగ్స్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.